రవి కుటుంబం చాలా పేదది. పని చేసుకుంటూ కుటుంబాన్ని రోజు నడిపించేవాడు. అతని భార్య మీరా, ఇద్దరు పిల్లలు. రవి చాలీచాలని సంపాదనతో ఎంతో కష్టాలు పడుతూ ఉండేవారు. రోజు కష్టపడి పనిచేసి సంపాదించిన కొద్ది డబ్బులతోనే కుటుంబాన్ని పోషించేవాడు రవి. ఎన్ని కష్టాలొచ్చినా సరే పిల్లలు ఆనందంగా ఉంటే అతనికి అంతే చాలని అనుకునేవాడు. ఒకరోజు సాయంత్రం రవి తన ఇంటి పక్కనే ఉన్న ఒక గుంటను తవ్వుతాడు. ఒక చిన్న రాయి దొరుకుతుంది రవికి. అది సామాన్యంగా కనిపించినా కొంచెం మెరుస్తూ ఉంటుంది. నిరాశగా రవి ఆ రాయిని తీసుకుని తన చొక్కా పైన రుద్దుతాడు. అప్పుడు రవి తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. రుద్దిన చోటంతా బంగారంలాగా మారిపోతుంది. అతను ఆశ్చర్యంతో మళ్లీ పరీక్షిస్తాడు. ఒక చిన్న రాయిపై రుద్దుతాడు. అది కూడా బంగారంలాగా మారిపోతుంది. ఆ రాత్రి రవి ఇంటికి వెళ్ళాక మీరాకు ఆ రహస్యాన్ని చెప్తాడు. అప్పుడు మీరా, ఏంటండి మీరు చెప్పేది? నాకు నమ్మశక్యంగా లేదు. ఒక్కవేళ అది నిజమే అయితే ఇక మనం ఎప్పుడూ ఆకలితో ఉండవలసిన పని ఉండదు. రవి చిన్న చిన్న బంగారం ముక్కలను అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. కొద్ది రోజుల్లోనే పెద్ద ఇల్లు కట్టుకుంటారు. మంచి భోజనం తినగలుగుతారు. అతను ఇంకా కూలి పనికి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఇప్పుడు తన పిల్లలతో సంతోషంగా గడిపే సమయం కుదురుతుంది. కానీ ఆనందంతో పాటు భయం కూడా పెరుగుతుంది. ఒకరోజు రాత్రి సీను రహస్యంగా తన తండ్రిని ఆ రాయిని వాడటం చూశాడు. నిద్ర లేచిన వెంటనే శ్రీను ఆ మాయారాయిని తీసుకొని తన అక్కకు చూపించాడు. అక్క, ఇదిగో చూడు, ఇది ఒక మాయారాయి. దీనిని దేనిపైనైనా రుద్దితే అది బంగారంలాగా మారిపోతుంది. నా బొమ్మ పైన ప్రయత్నిద్దాం. చూసావా, ఇది బంగారంలాగా మారిపోయింది. శ్రీను, ఇది భలే ఉందిరా. ఇలా ఇవ్వు, నేను ఈ యాపిల్ పైన రుద్దుతాను. ఇది కూడా బంగారంలాగా మారిపోయింది. భలే భలే. పిల్లల ఆటను చూసిన మీరా బాగా భయపడిపోతుంది. వెంటనే పిల్లల దగ్గరకు వెళ్ళి ఆ మాయారాయిని తీసేసుకుంటుంది. రాత్రి రవి ఇంటికి వచ్చిన వెంటనే మీరా జరిగిందంతా రవికి చెబుతుంది. ఏవండి, ఈరోజు ఇలా జరిగింది. రేపు పిల్లలు తెలియకుండా ఆ మాయారాయిని వేరే పిల్లల పైన రుద్దితే ఏమవుతుంది? ఊహించుకుంటేనే భయమేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే మీరా. ఈ సమస్య పెద్దది కాకముందే ఏదో ఒక దారిని కనుక్కోవాలి. ఆస్తి వచ్చాక జీవితంలో భయం పెరిగింది. ఊరిలో ప్రజలు అతని సంపదను గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. కొంతమంది ఏదో దొంగలను చూసినట్టుగా చూడసాగారు. ఒకరోజు సాయంత్రం రవి తన పిల్లలు ఆనందంగా ఆడుకోవటం చూసి ఒక విషయం గమనించాడు. బంగారం వారికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు. వారి మధ్య ఉన్న ప్రేమ వారిని ఆనందంగా ఉంచుతుంది అని తెలుసుకున్నాడు. ఒకరోజు రాత్రి రవి నదివైపుగా వెళ్ళి ఆ మాయారాయిని నదిలో విసిరేస్తాడు. ఇంటికి తిరిగి రాగానే మీరా రవితో ఇలా అంటుంది, మీరు ఆ రాయిని విసిరేశారు కదా? రవి మౌనంగా తల ఊపుతాడు. విసిరేశాను. బంగారం చేతిలో ఉన్నా మనం ధనవంతులం కాదు. నిజమైన సంపద ప్రేమలో ఉంటుంది. ఆ రోజు నుంచి వాళ్ళు బంగారాన్ని కోల్పోయారు, కానీ వారు సంపాదించుకున్న స్వేచ్ఛ, ప్రశాంతత మరియు ప్రేమలతో ఎంతో ఆనందంగా జీవితం కొనసాగించారు.